ఈ ఫోటోలో చూస్తున్నాం కదా, డబ్బుల కట్టలు. ఈ కట్టలు వెనుక ఒక స్టోరీ దాగి ఉంది. ఆ స్టోరీ ఏంది అనేది ఒకసారి మీకు వినిపిస్తా. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటన ఒకసారి వివరాల్లోకి వెళ్తే, 30 సంవత్సరాల కిందట భూమి కొన్నారు కొంతమంది వ్యక్తులు. అది 10 మంది చేతులు మారింది. ఆ భూమి 30 సంవత్సరాల కిందట ఏముంటుంది, లక్షల్లో ఉన్న భూమి ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దురాశ కలిగింది, అప్పుడెప్పుడో చేసిన భూమికి ఏ విధంగా దీన్ని లాక్కోవచ్చు అని. 30 సంవత్సరాల కిందట కొన్న భూమి 10 చేతులు మారిన తర్వాత, 10 ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత, వెంకటనాయుడు అనే వ్యక్తికి ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. తక్షణం కాకర్ల రంగనాథ్ను కలిసి, తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల రంగనాథ్ వెంకటనాయుడు చెల్లిని పిలిపించి కోర్టులో దావా వేశారు. కొన్న వారితో మధ్యవర్తిత్వం ద్వారా రాజీకి పిలిపించి, అయ్యా మీ భూమి ఆడపిల్ల అప్పట్లో సంతకం పెట్టలేదు, ఇబ్బంది పడతావు, నువ్వు కోర్టుకు వేసింది అమ్మాయి, నువ్వు ఏం చేస్తావో ఏమో అని చెప్తే భయభ్రాంతులకు గురైన వాళ్ళు సరే ఏదో అయిపోయింది అని ₹1 కోటి డీల్ కుదిరించుకున్నారు. ఆ ₹1 కోటి ఇందాక మనం చూపించినాం కదా, ఇదే ఆ ₹1 కోటి డబ్బులు. ₹1 కోటి క్యాష్ ఇచ్చి, లేదంటే ఫోటో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎవిడెన్స్ అయితే ఉంది. ₹1 కోటి డబ్బులు ఇచ్చినా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇంతవరకు సవరణ చేయలేదంట. ఇలాంటి దందాలు మొదలు పెడితే ఎవరైనా జీవించగలరా అంటూ కూడా వెంకటనాయుడు, ఆయన చెల్లెలు మరియు కాకర్ల రంగనాథ్ కలిసి ఈ డబ్బును పంచుకున్నారు. ఇదప్ప మనూరి పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒక వార్త. భూమి కొన్నవారు నిన్న వెంకటనాయుడు ఇంట్లో దీక్ష చేసినారంట. ఎట్టకేలకు వెంకటనాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన శాల్వా గప్పి, అయ్యా ఆ స్థలం కొన్న వాళ్ళు ఎవరిదో డబ్బులు ఇచ్చినారు కదా, ఆ డబ్బులు వెనక్కి అయ్యా, ఇది మంచి పద్ధతి కాదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకు శాల్వా గప్పి మరీ చెప్పి పంపించినారు. ఆ ఫోటో కూడా చూపిస్తాం మీకు. ఇదిగా ఈ వెంకటనాయుడికి ఇంటికి పిలిపించి శాల్వా గప్పి ఆ డబ్బులు ₹1 కోటి ఏదైతే ఉందో అది నీతిగా నిజాయితీగా వెనక్కి ఇవ్వండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పంచాయతీ నడిపి ఈ వెంకటనాయుడిని పిలిపించుకొని రాజీ చేశారు. అంటే ఇలాంటి సంఘటనల వెనక, అంటే ఇప్పుడు కాకర్ల రంగనాథ్ ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు, ఇలాంటివి కరెక్ట్ కాదు అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదేంటయ్యా ఇది, 30 సంవత్సరాల క్రితం, అప్పట్లో ఈ ఆడపిల్లలు ఎవరు రాలి ఎవరు పేరుతో ఉంటే వాళ్ళు రాయించుకునేటోళ్ళు ఏదో బ్లైండ్గా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆడపిల్లలతో సైతం సంతకాలు పెట్టించుకుంటున్నారు భయపడి. నిజంగా మేమేం చేయమన్నా కూడా ఆ పరిస్థితికి కారణం ఏంటి అంటే, ఇలాంటి నాయకులు, కొంతమంది షోకాల్డ్ నాయకులు ఎవరైతే ఉంటారో, ఇలాంటి నాయకుల వల్ల ఎప్పుడైనా ఇబ్బంది కలగచ్చు అన్న ఉద్దేశంతో ఎవరైనా ఆడపిల్లలు ఉండి ఆస్తిలో హక్కు వస్తుంది అనేవాళ్ళు కొంచెం హుషారు పడుతున్నారు ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత. ఏది ఏమైనా కాకర్ల రంగనాథ్ గారు, రంగనాయకుడు అంటే ఒక దేవుడి పేరు, దేవుడి దగ్గరికి పోతే మంచి చేస్తారు కానీ చెడు చేయకూడదు అంటూ కూడా కాకర్ల రంగనాథ్ పైన కామెంట్లు వినిపిస్తున్నాయి.